వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. స్వర్ణాంధ్ర 2047 కొరకు సర్వే ఫామ్ని పూర్తి చేసే విధానం. ప్రతి ఒక్కరూ పూర్తి చేయాల్సిన గూగుల్ ఫామ్. ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూలంకషంగా వీడియో చేయడం జరుగుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్వర్ణాంధ్ర 2047 ఏపీలో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ తయారీ కొరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 కొరకు 2024 నుంచి 2029 సంవత్సరం వరకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో ప్రణాళికను రూపొందించాలి. అందులో భాగంగా ఇక్కడ మనకి షెడ్యూల్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికల తయారీ పూర్తి చేయటకు మనకి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ కనుక మనం పరిశీలించినట్లయితే మండల స్థాయిలో సెప్టెంబర్ 30 అంటే ఈ నెలాఖరు వరకు ఉంటుంది. అదే జిల్లా స్థాయిలో అయితే అక్టోబర్ 15 వరకు ఉంటుంది. అయితే దీన్ని ఎలా పూర్తి చేయాలి అన్నటువంటి విషయంలోకి వచ్చినట్లయితే ముందుగా మన మొబైల్లో గూగుల్ కనుక ఓపెన్ చేసినట్లయితే రైట్ సైడ్న మనకి ఒక కెమెరా సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ నేను రౌండప్ కూడా చేసి ఉన్నాను స్క్రీన్ మీద. ఈ కెమెరా సింబల్ని టచ్ చేసినట్లయితే మనకి ఒక కెమెరా అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపించినట్లు కెమెరా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కెమెరా ఓపెన్ అయిన తర్వాత దీని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే అది మనల్ని మన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్లోకి అయితే తీసుకెళ్తుంది, ఆల్బంలోకి తీసుకెళ్తుంది. అక్కడ మనం ముందుగానే ఫోటో తీసి పెట్టుకోవాలి ఈ యొక్క స్కానర్ని. సో ఈ స్కానర్ మీద టచ్ చేసినట్లయితే మనకి swarnandhra.ap.gov.in అని వస్తుంది. సో ఈ విధంగా స్క్రీన్ మీద చూపించినట్లుగా అయితే అది వస్తుంది. ఇక్కడ మనం దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజ్ అనేటువంటిది ఈ విధంగా లోడ్ అవుతూ ఉంటుంది. దీనికి కొన్ని సెకన్ల సమయం అయితే తీసుకుంటుంది. సో ఈ విధంగా కొన్ని సెకన్ల సమయం పూర్తయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. పైన మనకి తెలుగు, ఇంగ్లీష్ అనేటువంటి 2 ఆప్షన్లు కనపడతాయి. నేను తెలుగు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంగ్లీష్లో కూడా చేసుకోవచ్చు. సో తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి గ్లోబల్ హై వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్ అనేటువంటివి ఇంకా చాలా రకాల ఇవి అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయిపోయిన తర్వాత అడుగు భాగాన స్వర్ణాంధ్ర @2047 మీ విజన్ మా మిషన్, కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మిద్దాం. స్వర్ణాంధ్ర @2047 కోసం మీ ఆలోచనలను ఆహ్వానిస్తున్నాము అని చెప్పి అయితే ఇక్కడ మనకు వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే 2 భాగాలు అయితే ఈ సర్వే ఫామ్లో ఉంటాయి, పార్ట్ 1 మరియు పార్ట్ 2. సో ఈ భాగాల్ని మనం పూర్తి చేద్దాం. మొదటగా మన పేరు ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మన యొక్క వయసు, ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. అయితే ఇప్పుడు వీటికి జవాబులను కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటగా మనం ఇక్కడ పార్ట్ 1కి సంబంధించి జిల్లాను కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అన్ని జిల్లాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మంది ఏ జిల్లానో మనం ఆ జిల్లా మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా జిల్లా సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ మనకి కనపడుతుంది. మీరెవరు అనేటువంటి ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ అందుగా ఉంటుంది. విద్యార్థి, రైతు, స్వయం ఉపాధి, వ్యాపారము, ప్రైవేట్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, అదేవిధంగా ఇతరులు అనేటువంటి ఆప్షన్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మనం ఎవరమో దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ని కూడా మనం ఈ విధంగా పూర్తి చేసుకోవాలి. తర్వాత పార్ట్ 2లోకి వచ్చేస్తున్నాం. సో పార్ట్ 2లో మొదటి ప్రశ్న కనుక మనం చూసినట్లయితే స్వర్ణాంధ్ర 2047 ప్రజాభిప్రాయ సేకరణ. ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు మేము మీ ఆలోచనలను, సలహాలను కోరుతున్నాం. దయచేసి కొంత సమయం కేటాయించి కింద కనబరిచినటువంటి ప్రశ్నలకు మీ విలువైన సమాధానాలను పంచుకోండి అని చెప్పి ఉంది. సో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ ఏంటనేటువంటి ఫస్ట్ ప్రశ్న ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్వర్ణాంధ్ర 2047 సాధనకు సంబంధించి కింద కనబరిచినటువంటి వారిలో మీకు ఏది ఇష్టమై మీరు ఏమనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్నకి జవాబుల కింద మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో మనం ఏవైనా ఒక 3 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎవరి అభిప్రాయమో వాళ్ళ అభిప్రాయం ప్రకారం అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆర్థికాభివృద్ధికి కీలక అంశాలు అనేటువంటి 2వ ప్రశ్న చూసినట్లయితే ఆర్థికాభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా దృష్టి సారించిన రంగాలు ఏవి అని మీరు అనుకుంటున్నారు అంటే మనకి ఇందకట్లాగా ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి.
ఈ 4 ఆప్షన్స్లో ఏవైనా 3 ఆప్షన్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 3వ ప్రశ్నలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ 3వ ప్రశ్న కూడా ఈ విధంగా ప్రశ్న చదువుకొని జీవన ప్రమాణాల పెంపు కోసం ఆంధ్రప్రదేశ్లో పెంపొందించడానికి మీరు ఏమేమి అత్యంత ఇంపార్టెంట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేటువంటి 3వ ప్రశ్న ఉంది. సో ఈ ప్రశ్న చదివి కింద మళ్ళా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏవైనా 3 ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4వ ప్రశ్నకు వచ్చేలకి సుస్థిర మరియు పర్యావరణానుకూలమైన వృద్ధి. సుస్థిర మరియు పర్యావరణానుకూల సమ్మిళిత వృద్ధి సాధన కొరకు ఆంధ్రప్రదేశ్ ఏ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మళ్ళీ 4 ఆప్షన్స్ వస్తాయి. ఈ 4 ఆప్షన్స్లో మనం 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 5వ క్వశ్చన్ చూసినట్లయితే భవిష్యత్తు నైపుణ్యాలు మరియు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఏ ఏ రంగాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టాలనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఉంటాయి. మరలా కూడా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు 3 ఆప్షన్స్ని అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 3 ఆప్షన్లను సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి 5 ప్రశ్నలు అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 6వ ప్రశ్నని మనం చూసినట్లయితే పాలనను మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ముఖ్యమైనవని మీరు ఏమనుకుంటున్నారు అనే 4 మళ్ళీ ఆప్షన్స్ కనిపించాయి. ఈ విధంగా కూడా మళ్ళెక్కడ కూడా మనం 3 ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతటితో ఆ ప్రశ్న కూడా పూర్తయిపోతుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్లయితే ఈ నెక్స్ట్ క్వశ్చన్లో కూడా మనకి ఈ విధంగా మళ్ళా కూడా మనం ఏం చేస్తామంటే 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత భారతదేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సినటువంటి పాత్ర అనే ప్రశ్నకి జవాబు కూడా మనం చూడాలి. 2047 నాటికి జాతీయ మరియు ప్రపంచ వేదికల మీద ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పాత్ర పోషించాలి అని మీరు అనుకుంటున్నారు? ఏవైనా 3 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. సో 4 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఈ విధంగా 4 ఆప్షన్స్ వచ్చాయి. వీటిలో 3 ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇంతతోటి 10 క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. లాస్ట్గా దయచేసి ఏదైనా అదనపు సూచనలు ఆలోచనలు ఉంటే ఇవ్వండి, 3000 పదాల లోపు మాత్రమే అనేటువంటి లాస్ట్ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఏదైనా ఒక మ్యాటర్ని అయితే 3000 పదాల లోపు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ చేసే ముందుకు ఇక్కడ తీర్మానం అని కొంత మ్యాటర్ అయితే ఉంది. సో ఈ మ్యాటర్ని చదువుకొని మనం ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక సర్టిఫికేట్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఈ సర్టిఫికేట్ ఉత్పత్తి కావడానికి కాస్త సమయం తీసుకుంటుంది, గమనించగలరు. సో ఈ విధంగా అయితే పేజీ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ అనేటువంటిది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మనము ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పేసి అధికారుల నుంచి మనకు ఆదేశాలు రావడం జరిగింది. వాటిని ఈ విధంగా అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది మిత్రులారా.